హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకు సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ వచ్చేసి బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది తొందరగా ఎవరికి తెలియదండి, చాలామందికి ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్ అయిందండి బీట్రూట్ చపాతీ. ఇది బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే చాలా హెల్తీ అండి. ఫస్ట్ చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా మామూలుగా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి. చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ చూడండి. తర్వాత నేను ఒక బీట్రూట్ తీసుకున్నానండి. ఇలా పిండి తీసుకున్న తర్వాత బీట్రూట్ని ఇలా మిక్సీకి వేసుకోండి చిన్నది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లో. తర్వాత పిండిలో వేసి ఇలా కలుపుకోండి. అంతేనండి. చూడండి, పిండి ఇలా కలుపుకున్నాము. తర్వాత ఉండలుగా చేసుకున్నానండి ఒక అరగంట నానబెట్టాక. చూడండి, అరగంట నానబెట్టండి. అంతేనండి, చాలా సింపుల్. మామూలు చపాతీ లాగేనండి, కాకపోతే ఇక్కడ మనం బీట్రూట్ యాడ్ చేసుకుంటామండి. అంతేనండి. చూడండి, మామూలు చపాతీ లాగే చేసుకున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చినాయండి. ఇది చాలా హెల్తీ అండి. అందరితో ఎక్కువ మంది ఇప్పుడు తినట్లేదు కదండి, అందుకని ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నారు అందరూ. బీట్రూట్ తినని వాళ్ళకి. చూడండి, తర్వాత జ్యూస్గా కూడా కొంతమంది ఇష్టపడరండి, అందుకని ఇలా ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగున్నాయండి. మనం కూర కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. అంతేనండి, ప్రిపేర్ అయిపోయింది. ఇలా తిప్పుకోండి, బాండీ తీసుకొని బాండీలో వేసుకొని చూడండి. అంతేనండి, చాలా చాలా బాగున్నాయండి. చాలా హెల్తీ కూడా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చినాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జ్యూసులు కాకుండా కూడా ఇలానే బాగుందండి. డైలీ రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం పాలకూర ఇలా ట్రై చేయండి. బీట్రూట్ నెక్స్ట్ పాలకూర ఎలా చేయాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫుల్గా వాచ్ చేయండి మన వీడియోస్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.